వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. లోక్సభ ఎన్నికల ముంగిట చాలా కీలకమైన పరిణామం అమల్లోకి సిఏఏ రాబోతోంది. వివాదాస్పద చట్టంపై కేంద్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ సిఏఏ ఈ చట్టం ప్రభావం రాబోయే ఎన్నికల మీద ఎంతవరకు ఉంటుంది? ప్రభావం ఉంటుంది కనుక ఎన్నికల షెడ్యూల్కి 2 రోజుల ముందు తీసుకొచ్చారు. లేదు ఎందుకు తీసుకొస్తారు? ఇప్పుడు ఇది చట్టం చేసి 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళుగా ఫ్రీజర్లో పెట్టారుగా. ఇప్పుడు ఎందుకు తీశారు? లాభం ఉంటుందనే తీశారు. ఎంతో కొంత లాభం ఉంటుంది అని. ఎంత ఉంటుంది? ప్రధానంగా దేశంలో మతపరమైన విభజన రావటానికి, మతపరమైన భావోద్వేగాలను తీసుకురావటానికి ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న నమ్మకంతోనే ఎన్నికలకు షెడ్యూల్కు 1 or 2 days ముందు తీసుకురావడంలో ఉద్దేశం ఏంది? సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కోడ్ వస్తుంది. సో అలాంటిది ఆ రోజు నుంచి కోడ్ వచ్చిన జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎన్నికలకు ముందు ఒక మేజర్ పాలసీ డిసిషన్స్ ప్రభుత్వాలు తీసుకోవు. అది బేసిక్ సాంప్రదాయం, కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్, అది బేసిక్ సాంప్రదాయం. కానీ ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ప్రభావం కలిగిన అంశం తీసుకున్నారంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే దీనివల్ల రిలీజియస్ పోలరైజేషన్ కావాలని. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే మళ్ళీ 3వసారి మోడీ అధికారంలోకి వస్తే ఎలాంటి చట్టాలు రావచ్చు. ఇటీవల అనంత్ హెగ్డే చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని. సో అందువల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నమైన అనేక మార్పులు 3వసారి వస్తాయి. ఎందుకంటే మొదటిసారి మోడీ ప్రభుత్వం వచ్చాక సొంతగా బీజేపీ మెజార్టీకి వచ్చాక పెద్దగా అడావుడు చేయలేదు. 2వ స్టార్ట్ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు ఎజెండా మొదలుపెట్టడం. 3వసారికి పూర్తి స్థాయిలో బీజేపీ ఐడియాలజికల్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తారు. అందులో మొదటిది రాజ్యము మతము, దీనికి ఎలాంటి సంబంధం ఉండాలి. ఇప్పటి వరకు భారతదేశం అనుసరించిన విధానం ఏంటంటే రాజ్యం వేరు మతం వేరు, మతాతీత రాజ్యం అంటే మతాలకు సంబంధం లేకుండా రాజ్యం ఉంటుంది. అన్ని మతాల పట్ల సమదృష్టి ఉంటుంది. ఏ మతం పట్ల వ్యతిరేకత కానీ వివక్ష కానీ ఉండదు. ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, లౌకిక స్వరూపం. సో ఈ సెక్యులర్ కాన్స్టిట్యూషన్ను బీజేపీ ఐడియాలజికల్గానే అంగీకరించదు. అందుకే రాజ్యాంగం నుంచి సెక్యులర్ అన్న పదాన్ని తొలగిస్తాం అంటూ పదే పదే చెప్తున్నారు. రేపు పార్లమెంట్లో మళ్ళీ మెజారిటీ వస్తే అనంత్ కుమార్ హెగ్డే చెప్పి నిజం, 400 సీట్లు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరణ చేసి సెక్యులర్ అన్న పదాన్ని డ్రాప్ చేసి మొట్టమొదటిసారిగా ఈ చేంజ్ చేస్తారు. సో దానికి లింక్ అయి ఉన్నదే సిఏఏ వల్ల భారతదేశంలో ఉన్న హిందువులకు ఎలాంటి నష్టము లేదు, భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి ప్రమాదము లేదు. ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వారికి పౌరసత్వం ఇచ్చే అంశం. అందువల్ల భారతదేశానికి సంబంధం ఉన్న అంశమే కాదు. సో కానీ దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే మొదటిసారిగా సిటిజన్షిప్ను రిలీజన్ ఆధారంగా నిర్వచిస్తున్నారు. అది విదేశాల నుంచి వచ్చే వాళ్ళకే కావచ్చు, కానీ రేపు అది దేశంలో కూడా పౌరసత్వానికి ప్రాతిపదిక అయితే అనే అనుమానాన్ని కలగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగం అంగీకరించదు పౌరసత్వం మతము లింక్ చేయడానికి. అందువల్ల ఈ సిఏ చట్టంలో ఉన్న మొదటి సమస్య భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధంగా, లౌకిక రాజ్యాంగ స్వరూపానికి విరుద్ధంగా సో మతాన్ని ప్రాతిపదిక చేస్తారు సిటిజన్షిప్కు. సో ఎనీ మోడర్న్ డెమోక్రసీ ఎక్కడా కూడా రిలీజన్ ఈజ్ నాట్ ఎ బేసిస్ ఫర్ సిటిజన్షిప్. మీరు ఎవరెక్కడైనా చూడండి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాకు అనేక మంది వెళ్తారు, వెళ్ళి చట్టవిరుద్ధంగా ఉండిపోతారు. 6 నెలల తర్వాత రిటర్న్ రారు, అక్కడే ఉండిపోతారు. మన తెలుగు వాళ్ళు కూడా వేల మంది ఉన్నారు, భారతీయులు ఉంటారు, మెక్సికన్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఏళ్ళ తరబడి ఇల్లీగల్గా ఉండిపోతారు. అడపాదడప వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వస్తుంది. కానీ అప్పుడు ఓన్లీ క్రైస్తవులకైతేనే మేము సిటిజన్షిప్ ఇస్తాం, హిందువులకు ఇవ్వం అని అంటుంది అమెరికా. సో అందువల్ల మోడర్న్ డెమోక్రసీ ఎక్కడా కూడా సిటిజన్షిప్కు రిలీజన్కు లింక్ చేయరు. ఒక్క మతరాజ్యంలో మాత్రమే సిటిజన్షిప్ను రిలీజన్ ఒకటిగా చూస్తారు. అందువల్ల భారతదేశంలో కూడా సిటిజన్షిప్కు రిలీజన్ ప్రాతిపదికగా నిర్వచించబడుతుంది అంటే మనం మతరాజ్యం వైపుగా అడుగు పెడుతున్నాం. ఇది బీజేపీ యొక్క రాజకీయ విధానం. అది
సైద్ధాంతిక దృక్పథమే భారతదేశ లౌకిక రాజ్యంగా ఉండకూడదు, మత రాజ్యంగా ఉండాలని. రెండవది, భారతదేశం ఒక ఏకీకృత దేశంగా ఉండాలి. వికేంద్రీకృత దేశాన్ని బీజేపీ అంగీకరించదు. అందువల్ల రాష్ట్రాలకు అధికారాల్ని బీజేపీ కోరుకోదు. అందువల్ల కేంద్రం మరింతగా బలపడుతుంది. రేపు మోడీ అధికారంలోకి వస్తే రాష్ట్రాల హక్కులపైన, రాష్ట్రాల అధికారాలపైన తీవ్రమైన కోత వస్తుంది. ఇది అనేక రూపాల్లో వస్తుంది. పాలనా అధికారాలు మరింతగా రాష్ట్రాల జాబితాలు అంశాలపైన మోడీ ప్రభుత్వం చట్టం చేస్తుంది. ఉమ్మడి జాబితాలు ఉన్న వాళ్ళపైన చట్టం చేస్తుంది. ఆల్రెడీ మొదలైంది మోడీ 2.0లోనే. ఇప్పుడు అగ్రికల్చర్ ఇది స్టేట్ సబ్జెక్ట్, కానీ పార్లమెంట్ చట్టం చేసింది. రాజ్యాంగంలో చూడండి, ఎక్కడైనా అగ్రికల్చర్ క్లియర్గా రాష్ట్రాల జాబితాలో ఉంటుంది. సో రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయం పైన పార్లమెంట్లో 4 విస్తృత చట్టాలు చేసింది. సో అలా రేపు రాబోయే కాలంలో రాష్ట్రాల పరిధిలో ఉండే అనేక అంశాలపైన కేంద్రం చట్టాలు చేస్తుంది. ఇప్పుడు విద్య పైన నూతన విద్యా విధానం తెచ్చారు, విద్యుత్ పైన నూతన విద్యుత్ చట్టం చేశారు. ఇలా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన, రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపైన మరిన్ని చట్టాలు చేసి రాష్ట్రాల అధికారాలకు ఇంకా కోత విధిస్తారు. మూడోది, రాష్ట్ర ప్రభుత్వాలకున్న ఫైనాన్షియల్ అటానమీ పైన అటాక్ చేస్తారు. ఇప్పటికే మీరు గమనించండి, రాష్ట్రం అప్పు తీసుకోవాలన్నా కూడా మీరు విద్యుత్ సంస్కరణ అమలు చేయాలి. రాష్ట్రం అప్పు తీసుకోవాలన్నా కూడా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలి. ఇలా ఫిస్కల్ అటానమీ రాష్ట్రాలకు లేకుండా చేస్తారు. కేంద్రమేమో చెడామడ అప్పులు చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రాల మొత్తం అప్పుల కన్నా కేంద్రం చేసిన మొత్తం అప్పులు ఎక్కువ. సో కానీ రాష్ట్రాలకు మాత్రం ఈ రకమైన షరతులు విధిస్తారు. అవసరం వస్తే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పవర్స్ కూడా వాడతారు ఈసారి. నాలుగవది, గవర్నర్లను ఉపయోగించుకొని తమకు వ్యతిరేకంగా ఉన్న విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయనియరు. డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం ఆల్రెడీ ఇస్తున్నారు కనుక ఆల్రెడీ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా విపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఏ స్థాయిలో అరాచకంగా ప్రవర్తిస్తున్నారని. సో ఇది మరింతగా పెరుగుతుంది. ఐదవది, రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెరగకుండా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని సెస్సులు పెరుగుతాయి. సెస్సులు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కు కేంద్రం వాటా తగ్గిస్తారు. సెస్సులు రాష్ట్రాలతో పంచుకొని సెస్సులు పెంచుతారు. అందువల్ల రాష్ట్రాల ఫైనాన్షియల్ రిసోర్సెస్ను దెబ్బతీసి కేంద్రం బలపడుతుంది. మీరు చూడండి. ఇక ఆరవది, 1 నేషన్ 1 పోల్. ఆల్రెడీ చెప్పారు 2029 నాటికి ఒకే దేశము ఒకే ఎన్నికలు తీసుకొస్తాం. దాంతో ఇక రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం ద్వారా రాష్ట్రాలలో పార్లమెంట్ కేంద్రంలో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడాన్ని ఇంటెన్షనల్గా రాజ్యాంగ నిర్మాతలు ఏర్పరిచారు. ఎందుకంటే పవర్ డిస్ట్రిబ్యూట్ కావాలి. అందువల్ల రాష్ట్రాల ఎన్నికలకు ఒక అటానమస్ క్యారెక్టర్ ఉండకూడదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలతోనే పెట్టి జాతీయ రాజకీయాల ప్రభావంతోనే రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. ఈవెన్ సర్పంచ్ ఎన్నికలు కూడా జాతీయ రాజకీయాలతోనే జరగాలి. ఆ విధంగా 1 నేషన్ 1 పోల్ తీసుకొస్తారు. ఏడవది, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పటికే ఉత్తరాఖండ్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరిగాయి. ఇది మరింత ఉధృతంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తారు. మీరు చూస్తుండండి, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తారు. సో 8వది, వ్యవసాయ చట్టాలు మళ్ళీ తెస్తారు. పెద్ద ఎత్తున భారతదేశ వ్యవసాయ మార్కెట్ను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేటువంటి, ఆఖరికి కంపెనీలతో రైతుల ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ ఒప్పందం సరిగా అమలు కాకపోతే కోర్టుకు కూడా పోయి హక్కు రైతులకు కూడా చట్టాలు చేశారు. చట్టాలు క్లియర్గా ఉంది, కోర్టు కూడా పోరాదని. సో ఆ రకంగా భారత వ్యవసాయ మార్కెట్, కొన్ని లక్షల కోట్ల వ్యవసాయ మార్కెట్ పైన కొన్ని గుత్త వ్యవసాయ కంపెనీలు, ఇది నీతి ఆయోగ్ CEO ఓపెన్ ఇంటర్వ్యూలో చెప్పాడు, 4 ప్రపంచ స్థాయి మార్కెట్లను తయారు చేయడం మా లక్ష్యమని, కంపెనీలను తయారు చేయడం. అలా బడా కంపెనీలను తయారు చేస్తారు. 8వది, దేశంలో పెద్ద ఎత్తున మీకు గుత్త సంస్థలకు అనుకూలమైన ఆర్థిక విధానాలు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మీకు 2019 సెప్టెంబర్లో కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ను 10% తగ్గించారు. అదాని ఆస్తుల విలువ ఏ సరిగ్గా పెరిగాయో చూసాం. అసమానతలు ఏ స్థాయిలో పెరిగాయో చూసాం. 10వది, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ వైపుగా కూడా అడుగుపెట్టినా ఆశ్చర్యపడాల్సింది. ఇప్పటికే మీరు
టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఎక్కడా బీజేపీ అన్న పదం లేదు, మొత్తం మోడీ మోడీ అన్న పదమే. అందువల్ల ప్రత్యక్ష ఎన్నికలకు పోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. పార్లమెంటరీ డెమోక్రసీని మార్చి అది వెంటనే 2029లో జరగకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో అది కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల క్లియర్గా ఇప్పుడు నేను 10 అంశాలు చెప్పాను. భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ ఎజెండాను పెద్ద ఎత్తున అమలుకు ప్రయత్నం జరుగుతుంది. అందుకు ఒక చిన్న శాంపులే సిఏ. ఇది ఎన్నికలకు ముందు ఒక చిన్న శాంపుల్గా సిఏ తెచ్చారు. ఇప్పటి వరకు భారతదేశం చూడని అనేక పరమైన మౌలిక మార్పులు, భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామిక మౌలిక స్వభావాన్ని మార్చే ప్రయత్నాలు నెక్స్ట్ పాలనలో మోడీ 3.0లో జరుగుతాయి. చివరికి ఇది 1 నేషన్ 1 పార్టీ వైపు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక వేరే పార్టీలే ఉండకుండా ఒక్క పార్టీ ఉంటే సరిపోతుంది అనే దశకు కూడా వెళ్ళినా ఆశ్చర్యం లేదు. రైట్ సార్.